హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. నా చిన్నప్పుడు నేను దూరదర్శన్లో వచ్చే మహాభారతాన్ని బాగా చూసేవాడిని. ఓకే, అక్కడ ఒకసారి భీముడికి మరియు దుర్యోధనుడికి భీకరంగా యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఏం చేశాడంటే దుర్యోధనుడు ఆయన చేతుల్లో ఉన్న గదను తీసుకొని తిప్పి 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 దుర్యోధనుడు ఫేస్ పైన ఇట్లా గట్టి కొడితే దుర్యోధనుడు ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈ గదా యుద్ధంలో ఈ గదలో ఉన్న రొటేషనల్ మోషన్లో ఉన్న మూమెంట్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, యాంగులర్ మూమెంట్ అని ఫైండ్ అవుట్ చేద్దాం. దీని ఒక ఈ సీని మనం ఒక క్వశ్చన్లా ఫార్ములేట్ చేసి దాన్ని సాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేద్దాం. ఫైన్. సో ఇక్కడ మనం బాహుబలి సినిమాలో కూడా గదా యుద్ధం చూడొచ్చు రీసెంట్ టైమ్స్లో. ఫైన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇదండి గదా. సో భీమాస్ గదా హ్యాస్ ఎ స్పియర్ ఆఫ్ మాస్ 100 kg అండ్ ఎ రేడియస్ ఆఫ్ 0.2 meters. ఇది స్పియర్ అండి, దాని రేడియస్ ఎట్ వన్ ఎండ్ అండ్ హ్యాండిల్ ఆఫ్ మాస్ 5 kg, లెంత్ 1.5 meters. సో ఇది 5 kgs అండి, దీని లెంత్ ఎంత 1.5 meters అండ్ ద థిక్నెస్ ఆఫ్ 0.05 meters. దాని థిక్నెస్ కూడా ఇచ్చాడు. ఎట్ అదర్ హ్యాండ్ వాట్ ఈస్ ద యాంగులర్ మూమెంట్ ఆఫ్ ఎ గదా అబౌట్ ఇట్స్ సెంటర్ ఆఫ్ మాస్. ఫైన్. వెన్ రొటేటెడ్ విత్ అన్ యాంగులర్ వెలాసిటీ ఆఫ్ 2 radians per second. సో జనరల్గా యాంగులర్ మూమెంటం ఏమవుతుందండి, ఫార్ములా యాంగులర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ కదా. మరి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఒక హోమోజీనియస్ ఒకటే షేప్ కాదండి. ఇక్కడ స్పియర్ ఉంది, ఇక్కడ సిలిండర్ లా తీసుకున్నాం. యాక్చువల్గా సిలిండర్ కాదు, మనం క్వశ్చన్లో అలా సిలిండర్ అని తీసుకున్నాం. ఇది స్పియర్ అని తీసుకున్నాం. ఇది స్పియర్ ఇచ్చాడు, దీని డైమెన్షన్స్ ఇచ్చాడు, ఇది సిలిండర్ ఇచ్చాడు. సో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫస్ట్ స్టెప్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైన్. సో ఇక్కడ దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా స్పియర్ది ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత సిలిండర్ది ఫైండ్ అవుట్ చేయండి, తర్వాత సెంటర్ ఆఫ్ మాస్లో అడ్జస్ట్మెంట్ చేయండి బై యూజింగ్ ద ప్యారలల్ యాక్సిస్ థియరం. తర్వాత వాటి రెండింటిని యాడ్ చేస్తే యూ విల్ గోయింగ్ టు గెట్ ఎ టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చిన తర్వాత దాన్ని యాంగులర్ ఫ్రీక్వెన్సీతో మల్టిప్లై చేస్తే మనకు యాంగులర్ మూమెంటం వస్తుంది. ఫైన్. సో ఇక్కడ చూడండి స్టెప్ బై స్టెప్. ఇక్కడ చూడండి నాన్న, నేను ఏం చేశాను, క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద స్పియర్. ఐ స్పియర్ అంటాను దాన్ని. సో స్పియర్కి సిలిండర్కి కొన్ని స్టాండర్డ్ షేప్స్కి దెర్ ఆర్ సమ్ స్టాండర్డ్ డిరైవ్డ్ ఫార్ములాస్ కదా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటి, స్పియర్కి 2/5 ఇంటూ మాస్ ఇంటూ ఆర్ స్క్వేర్. ఫైన్. సో 2/5 మాస్ ఎంత అండి, ఆ స్పియర్ 100 kg ఇంటూ 0.2 meters square. అక్కడ నుంచి చేస్తే 1.6 kg/m², కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్. సో ఇది స్పియర్ దండి ఇలా దీనిది. దాని తర్వాత సిలిండర్ చేద్దాం. క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద హ్యాండిల్. హ్యాండిల్ ఏ షేప్లో ఉంది, సిలిండర్లో ఉంది, దాని సెంటర్లో చేస్తున్నాను. సో ఇది కూడా స్టాండర్డ్ ఫార్ములా అయింది, 1/12 ఇంటూ మాస్ ఇంటూ ఎల్ స్క్వేర్. ఫైన్. సో ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, 1/12 ఇంటూ 5 kg ఇంటూ 1.5, దాని లెంత్ ఇచ్చాడు కదా 1.5 meters². సో క్యాలిక్యులేట్ చేస్తే 0.9375 kg/m². కానీ ఇది మనం ఏం చేయాలంటే ప్యారలల్ యాక్సిస్ థియరం అప్లై చేసి దాన్ని సెంటర్ ఆఫ్ మాస్లో తీసుకురావాలి సిలిండర్కి. ఓకే, ఇక్కడ అడ్జస్ట్ చేద్దాం, ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ తీసుకొద్దాం, సెంటర్ ఆఫ్ మాస్లో ఫైండ్ అవుట్ చేద్దాం సిలిండర్ సెంటర్ ఆఫ్ మాస్. ఫైన్. సో సిలిండర్ కదా మనం స్మూత్ హోమోజీనియస్ సిలిండర్ అని తీసుకున్నాము. సో దానికి ఏమవుతుంది డిస్టెన్స్ ఎక్కడ దాని సెంటర్లో 1.5ని డివైడ్ చేస్తే 0.75. ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటండి, సో అప్లై ప్యారలల్ యాక్సిస్ థియరం ఆఫ్ హ్యాండిల్. ఐ హ్యాండిల్ ఈజ్ ఎట్ సెంటర్ ప్లస్ md², అది సంగతి. సో సెంటర్లో ఎంత వచ్చింది, ఇది ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసి ప్యారలల్ ఈ వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేసేసి సో md² చేయండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2.75 kg/m² వచ్చింది. ఫైన్. నెక్స్ట్ టోటల్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయండి. టోటల్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుంది, ఇక్కడ ఇది ఐ స్పియర్ ప్లస్ ఐ హ్యాండిల్ ఎస్. సో రెండు యాడ్ చేస్తే ఇది 1.6 kg/m² ప్లస్ 2.75 kg/m². సో ఇక్కడ 4.35 kg/m². ఇక్కడ మనకు ఏమొచ్చిందండి, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చింది. ఫైన్. టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చింది. దాని తర్వాత ఏం చేయాలి, క్వశ్చన్ ఏంది, యాంగులర్ మూమెంటం ఫైండ్ అవుట్ చేయాలి. సో యాంగులర్ మూమెంటం ఫార్ములా ముందే చెప్పాను కదా, L ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఒమేగా. ఫైన్. సో L అంతా అండి 4.35 kg/m² ఇంటూ 2 radians/second. సో ఇట్ ఈస్ 8.7 kg/m². సో ఇంత యాంగులర్ మూమెంటం. అందుకని దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, ఆ గదను తీసుకొని తిప్పి 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 సో ఇట్ ఈస్ అటైనింగ్ సమ్ యాంగులర్ మూమెంటం. సో తీసుకెళ్ళి దుర్యోధన్ ఫేస్ పైన కొడితే ఆయన ఫేస్ షేప్ అవుట్ అయిపోతుంది. ఫైన్. సో ఇలా మనము కొన్ని సరౌండింగ్స్ అబ్జర్వ్ చేస్తూ మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకొని మనం క్వశ్చన్ చేసుకొని ఇలా దాంట్లో మనం ఫిజిక్స్ కాన్సెప్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే ఫిజిక్స్ విల్ బికమ్ ఏ ఫన్. ఫిజిక్స్ ఆల్సో విల్ బికమ్ ఏ కామన్ సెన్స్. హోప్ యూ వుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ దిస్ లెక్చర్. ఫిజిక్స్ ఈజ్ ఎవ్రీవేర్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.